వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. స్వర్గం ఎక్కడుందంటే చేతిలోని చిన్న బాటిల్లోనే ఉందంటారు మందుబాబులు. ఒక్క సిప్పేస్తే చాలు స్వర్గం కళ్ళ ముందు కనిపిస్తుందని, రంభా ఉరోసి మేనకతో పాటు యముడు కూడా పక్కనే ఉంటాడని చెబుతారు. ఒకప్పుడు మందు తాగేవాడిని విచిత్రంగా చూసేవారు. వీడేంట్రా బాబు ఇలా తాగుతున్నాడు, వీడసలు మనిషేనా అన్నట్టు చూసేవారు. కానీ ఇప్పుడు మందు తాగని వాడిని ఏంటి మందు తాగవా అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు. కాలం ఎలా మారిపోయిందో చూశారు కదా. ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం సమకూర్చేది మద్యమే. మద్యం తాగండి అని ప్రభుత్వమే అమ్ముతుంది. తాగి రోడ్డుపైకి వస్తే తాగేశామని పోలీసులు పట్టుకుని ఫైన్లు వేస్తుంటారు. అమ్మేది వాళ్లే, ఫైన్లు వసూలు చేసేది వాళ్లే. జనాలకు మిగిలింది మాత్రం కాసేపు కిక్కు, ఇంటికి క్షేమంగా వెళ్లే లక్కు. దారిలో ఏ పోలీసోడు ఆపుకుంటే అదే మహాలక్కు. సరే, ఆల్కహాల్ ఎక్కువగా ఉంటే దానిని బ్రాందీ అనో విస్కీ అనో అంటాం. అదే ఆల్కహాల్ తక్కువగా ఉంటే దాన్నే బీరని పిలుస్తారు. చల్లగా ఉండే బీరుని తాగితే అబ్బా హాయిగా ఉందని మైమరిచిపోతాం. చల్లగా గొంతులోకి దిగుతుంటే ఆహా ఇంతకన్నా ఇంకేం కావాలని ఎంజాయ్ చేస్తాం. మందుబాబులం, మేము మందుబాబులం అని పాట పాడుకుంటాం. కిక్కు నెత్తికెక్కితే ఏం చేస్తున్నామో తెలియకుండా చిన్నప్పటి నుంచి మనకు తెలిసినవి తెలియనివి అన్నింటినీ కక్కేస్తాం. అందుకే నిజాలు బయటకు తెప్పించాలంటే కూసింత మందు పోస్తే సరిపోతుంది అంటారు. రావు గోపాలరావు చెప్పినట్టుగా మర్డర్ చేయడం అంటే మందు తాగినంత ఈజీ. నాకు చేసేటప్పుడు చేసేవాడికి తెలియదు, అయితే చేసిన తర్వాత మూడో కంటికి తెలియదు. ఇక మందుబాబులకు బయట ప్రపంచంలో స్నేహితులు ఉంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళ ప్రపంచంలో మాత్రం స్నేహితులు తప్పకుండా ఉంటారు. బాటిల్లోని మందు, గ్లాసులోని సుక్క, మటన్ ముక్క, బీడీ ముక్క అన్నీ వాళ్ళకి స్నేహితులే. సందర్భం వచ్చింది కాబట్టి ఓ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. మేము తాగి పడేసిన డబ్బుతోనే కదా ప్రభుత్వాలు నడుస్తున్నాయి, అలాంటప్పుడు మందుబాబులకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, విఐపి హోదాలో ఇళ్ల వద్ద దించాలి కదా. అలా చేయకుండా మధ్యలో ఆపి నానా మాటలంటారా? మందుబాబులంతా కలిసి మందు తాగడం మానేస్తే ప్రభుత్వాలు దివాలా తీస్తాయి. ఏం తాగడం ఆపేయమంటారని ఓ నటుడు చెప్పిన డైలాగ్ భలేగా ఉంటుంది. బాటిల్ లోపలున్న మందు ఎంత కిక్కు ఉంటుందో ఆ మందు ఉన్న బాటిళ్లు కూడా అంతే అందంగా ఉంటాయి. బ్రాందీ, విస్కీ బాటిళ్లు కొన్ని చూడగానే మనసు పారేసుకుంటాం. సో క్యూట్, ఎంత బాగుందో అని ముద్దాడుతాం. బేరు బాటిల్ కూడా అంతే. బేరు బాటిల్ కూడా చాలా రంగుల్లో ఉంటాయి. రంగురంగుల బాటిళ్లకు అర్థం అందంగా కనిపించడం కాదు, దాని వెనక కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఈ స్టోరీలో మనం కేవలం బీరు బాటిల గురించే మాట్లాడుకుందాం. రాబోయే వీడియోలో మిగతా బాటిల గురించి కూడా తెలుసుకుందాం. నీళ్ళేనా? మద్యం ప్రియులు అత్యంత ఎక్కువగా తాగేది ఏంటయ్యా అంటే బీర్ అనే చెప్తా. ఒకప్పుడు ఎప్పుడో గాని మందు పార్టీలు చేసుకునేవారు కాదు, కానీ ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే చాలు మందు పార్టీలు ఉండాల్సిందే. తీన్మార్ స్టెప్లతో దద్దరిల్లాల్సిందే. వేసుకో కోకో కోలా, తీసుకో రమ్ము సోడా, వేస్తే మజా చూస్తే కదా అంటూ పాటలు పాడేస్తూ హుషారుగా మందేస్తూ చిందేస్తుంటారు. వీకెండ్స్ లో కేసుల కొద్దీ బీరు బాటిల్ ఖాళీ చేస్తుంటారు. బీరుతోనే మనకు పని, బీరు బాటిళ్లతో మనకేం పనబ్బా అనేస్తాం. బీర్ తాగేవాళ్ళు తప్పకుండా బీరు బాటిళ్ల గురించి కూడా తెలుసుకోవాలబ్బా. ఏంటి బీరు బాటిళ్ల గురించా? మాకెందుకు చెప్పండి, మేమేం చేసుకుంటాం అనుకుంటే పొరపాటే. మీరు తాగుతున్న బీరు ఏ రంగు బాటిల్ నుంచి వస్తుందో దానికి తగ్గట్టుగా కిక్కు ఉంటుందని మందు తయారీదారులు చెబుతున్నారు. సాధారణంగా బీరును ట్రాన్స్పరెంట్ బాటిల్లో పోస్తే ఆ బాటిల్ సూర్యకిరణాలతో ప్రతిస్పందిస్తుంది.
సూర్యకిరణాలు బీర్ రుచిని మార్చేస్తాయి. అందుకే సాధారణ బాటిల్లో కాకుండా రంగు బాటిళ్లలో బీరును నింపుతారు. బీర్ సీసాలో బీరును ప్యాకింగ్ చేసే విధానం ఇప్పటిది కాదు, 19వ శతాబ్దం నుంచే అమలులో ఉంది. బీరును గాజు సీసాల్లోనే భద్రపరచడానికి కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది స్వచ్ఛత. రంగు సీసాలో బీరును నింపడం వలన ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. బీరును తాజాగా ఉంచేందుకు చౌకైన పద్ధతి ఇది. రంగురంగుల సీసాల్లో బీరును నింపడం కేవలం అందం కోసమో లేదంటే మార్కెటింగ్ కోసమో కాదు, రుచి నాణ్యత కోసమే ఇలా సీసాల్లో భద్రపరుస్తారు. విభిన్న రంగుల్లో ఉండే బీరు సీసాలు బీరును ఉంచడంలో సహాయపడతాయి. రంగులేని సీసాల్లో బీరును నింపితే అల్ట్రా వైలెట్ కిరణాలతో రసాయన చర్యలు జరిపి రుచిలో మార్పుతో పాటు వాసనలోనూ మార్పు వస్తుంది. ఒక్కసారి రుచి వాసనలో మార్పు వస్తే అమ్మకాలు తగ్గిపోతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పలు కంపెనీలు దీనిపై పరిశోధనలు జరిపి సూర్యకిరణాలను అబ్జర్వ్ చేసుకోని విధంగా సీసాలను తయారు చేశారు. గోధుమ ఆకుపచ్చ రంగుల్లో ఉండే సీసాలో బీరును నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారి బీర్ బాటిల్లో బీరును నింపి సీల్ వేస్తే చాలా కాలం పాటు టేస్టీగా రంగు రుచి మారకుండా ఉంటుంది. ఈ రెండు రంగుల్లో ఉండే బీరు సీసాల్లోనే ఎక్కువ కాలం పాటు బీరు తాజాగా ఉండటంతో వీటికి ప్రాముఖ్యత పెరిగింది. వీటిపైనే కంపెనీలు దృష్టి సారించాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముందు వరకు ఆకుపచ్చ సీసాల వాడకం తక్కువగా ఉండేది. అయితే అంతకు ముందు వరకు గోధుమ రంగు సీసాలే ఎక్కువగా వినియోగంలో ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గోధుమ రంగు సీసాలకు కొరత ఏర్పడడంతో ఆకుపచ్చ సీసాలకు డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. మద్యం తయారీ కంపెనీలు ఆకుపచ్చ సీసాలను విరివిగా వినియోగించడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ ఈ రెండు రంగులున్న సీసాల్లోనే ఎక్కువగా బీరు అమ్మకాలు జరుగుతున్నాయి. నీరు, టీ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్నది బీరు. బీరు అనేది అతి పురాతనమైన పానీయం. సుమారు 6000 సంవత్సరాల క్రితం నుంచే బీరు అందుబాటులో ఉన్నట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈజిప్టులోని మొసపుటోనియాలో బీరును వినియోగించినట్టుగా పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నింటికీ ఒక రోజు ఉన్నట్టుగానే బీరుకు కూడా ఓ రోజుంది. ఆగస్టు నెలలో మొదటి శుక్రవారాన్ని అంతర్జాతీయ బీరు దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజున బీరు తయారు చేసిన విధానం గురించి, బీరు శరీరానికి చేస్తున్న మేలు కీడు గురించి, ప్రపంచంలో బీరు అమ్మకాల గురించి, రాబోయే రోజుల్లో బీరు తయారీలో వచ్చే మార్పుల గురించి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజున చర్చిస్తారు. బీరు గురించి మాట్లాడుకునే ముందు అసలు బీరును ఎలా తయారు చేస్తారో తప్పకుండా తెలుసుకోవాలి. నీరు, హాప్స్, ఈస్ట్తో పాటు బార్లీని పులియబెట్టి బీర్ను తయారు చేస్తారు. ఇలా పులియబెట్టినప్పుడు వచ్చిన ప్రొడక్ట్లో 4 నుంచి 6% వరకు ఉంటుంది.
అయితే మనకు ఇప్పుడు మార్కెట్లో లభించే బీర్లో ఈ మొత్తం కంటే ఎక్కువ మొత్తంలోనే బీర్లు లభిస్తున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ బీర్లో ఆల్కహాల్ ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది. వారానికి ఎంత ఆల్కహాల్ తీసుకోవాలి అనే దానిపై కూడా NHS కొన్ని నియమాలు విధించింది. పెద్దలు వారానికి 14 యూనిట్ల వరకు తీసుకోవచ్చు. ఈ కేటగిరీలో పురుషులు, మహిళలు కూడా ఉంటారు. వారంలో కనీసం 2 రోజుల పాటైనా మద్యం తీసుకోకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక బీర్ చొప్పున 3 నుంచి 4 రోజులు తీసుకోవడం మంచిదని, ఆరోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని అరికడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వారంలో 7 రోజులు బీరు తీసుకునే వారిలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బీరు గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. HDL కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వలన గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బోలు ఎముకల వ్యాధి నుంచి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే అతి సర్వత్రా వర్ధయేత్ అంటారు. బీరును అధికంగా తాగితే కాలేయ వ్యాధి, జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సో ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.